హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. సో ఈ వీడియో ఇట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్. ఎక్సెల్ అంటే ఏమి, స్ప్రెడ్ షీట్, కాలమ్స్, రోస్ ఎట్లా యూస్ చేసేది అండ్ ఏం పర్పస్కి అనేసి ఈ వీడియోలో చూస్తారు. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ ఈజ్ ఎ వర్క్ షీట్ ఆర్ స్ప్రెడ్ షీట్ అనేసి కూడా చెప్తాము. ఈ ఎంటైర్ షీట్ని వర్క్ షీట్ అనేసి. ఓకే, సో ఇది కాలమ్స్, ఏం వర్టికల్గా పోతుంది, ఇది కాలమ్స్ అండ్ ఇది రోజ్. ఓకే, ఈ బాక్స్ టైప్ ఉండేది సెల్స్ అనేసి చెప్తాము. బాక్స్ టైప్ ఉండేది సెల్స్, కాలమ్స్, రోస్ అండ్ సెల్స్. ఓకే, ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ సెల్స్. ఎప్పుడు ఒక రో అండ్ ఒక కాలమ్ ఇంటర్సెక్ట్ అవుతుంది, దేర్ ఫార్మ్స్ ఏ సెల్. ఓకే, ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ సెల్స్. ఓకే, నౌ ఎక్సెల్ని యాడ్ యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారంటే క్యాలిక్యులేషన్ పర్పస్కి. బేసికలీ మీరు క్యాలిక్యులేషన్ పర్పస్కి అండ్ స్టూడెంట్ మార్క్ షీట్, శాలరీ డీటెయిల్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా, ఫినాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ, సేల్స్, బిల్స్, సో ఇవన్నీ మీరు ఎక్సెల్లో మెయింటైన్ చేస్తాం. బేసికలీ మెయిన్లీ ఫర్ ఎ క్యాలిక్యులేషన్ పర్పస్ అండ్ ఆల్సో టు సేవ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డేటా. లిండా డేటాస్ ఉంది, దాంట్లో నంబర్స్ కూడా ఉంది, పేరు ఉంది, సేవ్ చేయాలంటే ఎక్సెల్ ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్. ఓకే, సో మీకు 10,48,576 కాలమ్స్ ఉంటుంది, 16,384 రోస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు షీట్స్, షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4, షీట్ 5 ఇట్లా మీకు అప్ టు 255 షీట్ వరకు ఒకే ఎక్సెల్ దీంట్లో మీరు మెయింటైన్ చేసు, అప్ టు 255 షీట్. ఓకే, బేసికలీ నేనేం చెప్ತೀನಿ, ఇట్ ఈస్ ఫర్ ఎ క్యాలిక్యులేషన్ పర్పస్ అనేసి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్స్ ఏమైనా హైట్ని విడ్త్ ఏమైనా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి కెన్ ఇంక్రీజ్ లేదు డిక్రీజ్, ఈవెన్ కాలమ్ విడ్త్ అంతే, హైట్ ఆఫ్ రో దీన్ని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేషన్ పర్పస్ ఇన్ని నంబర్లు వేస్తాను, ఇవన్నీ యాడ్ అవ్వాలి అంటే ఈక్వల్స్ ఈజ్ అ ఇంపార్టెంట్. లైక్ స్టార్ట్ చేసేదానికి ఈక్వల్స్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. ఏ ఫార్ములా మీరు ఇస్తేనో ఈక్వల్స్ లేదంటే ఫార్ములా అది రిజల్ట్ రాదు. ఓకే, సో ఈక్వల్స్ ఇచ్చి కావాలి. ఈ ఈక్వల్స్ A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4. వై ఈస్ దిస్ A4 A5 అన్నీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్ అడ్రస్. ఇది వచ్చేసి 10 యాడ్ ఉంది A1లో, ఇది A2, A3, A4 ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చును. సెల్ అడ్రస్ ఇస్తే యాడ్ అవుతుంది. లేదు లిండా నంబర్స్ ఉంది, ఇక్కడ 5 నంబర్స్ ఉంది, మీరు A1 A2 ఇచ్చినారు, 5 to 16, 15, 17 నంబర్స్ ఉంటే ఈక్వల్స్ సమ్. సమ్ అంటే ఏమి, టోటల్. సమ్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, ఈక్వల్స్ సమ్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ నెంబర్ టు లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఉండేది A1. ఓకే, కోలన్ ఇవ్వాలి టిల్ A6 వరకు. ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ ఫ్రమ్ A1 కోలన్ టిల్ A6 ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఏమవుతుంది, ఇన్ని టోటల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యాడ్ చేస్తూ ఉన్నారు మిడల్ ఆఫ్ ద థింగ్ అంటే ఈడ కూడా అంతే. ఈక్వల్ సమ్ బ్రాకెట్ ఓపెన్ ఫ్రమ్ B7 కోలన్ B13 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చుము. సపోజ్ ఏమైనా నేను మైనస్ చేస్తున్నాను, 100లో 50 మైనస్ చేయాలి అంటే C1 మైనస్ C2. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిండా నంబర్స్ని మైనస్ చేయాలి, 100, 10, 10, 10 ఈ మాదిరి ఏమైనా ఉంటే మీరు యూ కెన్ యూజ్ అనదర్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ దిస్ సెల్ అడ్రస్ మైనస్ సమ్ ఆఫ్ D2 to D7 అంటే ఏమి, ఆ ఒక నంబర్లో సమ్ ఆఫ్ ఇన్ని నంబర్లు మైనస్ అవ్వాలంటే ఈ ఫార్ములా ఈక్వల్స్ D1 మైనస్ సమ్ ఆఫ్ ఇన్ని నంబర్లు వేస్తే మీకు సెల్ అడ్రస్ ఇవ్వాలి, నంబర్ ఇవ్వకూడదు. ఇస్తే మీకు టోటల్ అవుతుంది. లేదంటే ఏం చేయాల్సిందే, D1 మైనస్ D2 మైనస్ D3 మైనస్ D4 మైనస్ D5 అనేసి టైప్ చేయాల్సిందే. సో బెటర్ మీరు ఆ ఫార్ములాని కూడా యూస్ చేసుకోవచ్చు ఫర్ అడిషన్ పర్పస్. సపోజ్ మైనస్ అడిషన్ అయింది, నెక్స్ట్ మల్టిప్లై. ఫర్ ఎగ్జాంపుల్ 10 into 10 into 10 into 10 ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రమ్ F1 till F4 అనేసి ఇవ్వాలి. ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రమ్ వేర్ టు వేర్ అనేసి. సో మీకేమవుతుంది, అన్నీ మల్టిప్లై అవి వస్తుంది. లేదంటే ఏం చేయాల్సిందే, F1
ఇంటూ F2 ఇంటూ F3 ఇంటూ F4 చేసే బదులు ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ అనేసి ఇస్తే మీకు మల్టిప్లై అవుతుంది. డివిజన్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 125 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ H1 డివైడెడ్ బై H2. సో ఏమవుతుంది డివిజన్. సో ఇదన్నీ మీరు క్యాలిక్యులేషన్ పర్పస్కి ఈ మరి బేసిక్ సమ్స్ని వేసి క్యాలిక్యులేషన్స్ వేసుకోవచ్చుము. లేదు ఇన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ఇస్తే ఆల్ క్లియర్ అవుతుంది. సపోజ్ నేను సెంటర్లో ఎడ్డింగ్ వేయాలి అంటే సెలెక్ట్ చేసి మర్జ్ అండ్ సెంటర్ ఏం ఆప్షన్ అది టు మర్జ్ ద సెల్స్. దీంట్లో లిండా ఫార్ములాస్ ఉంది. సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, వి లుకప్, హెచ్ లుకప్, ఇఫ్ కండిషన్లు ఉంటాయి. బట్ స్టిల్ దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. నా సిరీస్ ఆఫ్ వీడియోస్ని మీరు చూస్తూ వస్తే కంప్లీట్ ఎక్సెల్ని నేర్చుకోసము. ఓకే, మర్జ్ అండ్ సెంటర్ని చేసుకోసం. అన్మర్జ్ సెల్స్ ఇస్తే ఏమవుతుంది, సెల్స్ అన్మర్జ్ అవుతుంది. వ్రాప్ టెక్స్ట్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో టైప్ చేస్తున్నాను. ఓకే, ఇదేమవుతుందంటే నాకు టెక్స్ట్ బయట పోతా ఉంది అంటే ఏమి సెల్ లోపల రావాలి. A1లోనే ఇన్ని రావాలి అంటే యూ క్యాన్ డూ వ్రాప్ టెక్స్ట్. ఏమవుతుంది అప్పుడు వ్రాప్ అవుతుంది. యూ క్యాన్ ఇంక్రీజ్ ద హైట్. సో ఇదేమవుతుంది వ్రాప్ అయి ఉంటుంది. అంటే ఆ లైన్ అంటే ఏమి ఆ లైన్ కిందగా నెక్స్ట్ వ్రాప్ అవుతుంది. టెక్స్ట్ వ్రాప్ అవ్వలేదంటే ఏమవుతుంది కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. వ్రాప్ చేస్తే వ్రాప్ అవుతుంది. ఇదే వ్రాప్ అన్ని సెల్స్కి కావాలి అంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింట్ అనేసి ఎత్తుకొని అన్ని సెల్స్కి వేసుకోవచ్చుము. అప్పుడు ఏమవుతుంది ఈడ మీరు ఏమైనా టైప్ చేస్తేనో అది కూడా వ్రాప్ అవి ఉంటుంది. క్యాడ్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్నెస్ రాజాజీ నగర్ అనేసి టైప్ చేస్తాను, అది కూడా వ్రాప్ అవుతుంది బికాజ్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఫార్మాట్ పెయింటర్. ఫార్మాట్ పెయింటర్ అంటే ఇదేం ఫార్మాట్లో ఉందో అన్నీ అదే ఫార్మాట్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్. జస్ట్ అన్ ఇంట్రడక్షన్. మీకు ఇన్ని ఇంకా లిండా వీడియోస్లో వస్తుంది. సో దట్ మీరు ఫాలో చేస్తూ వస్తే కంప్లీట్ ఎక్సెల్ నేర్చుకోవచ్చుము. ఓకే, యూ డూ సబ్స్క్రైబ్ అవర్ క్యాడ్నెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.